హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అబ్బా బావా, ఏంటిది, కాస్త నేను చెప్పేది విను అని అతని గరుకు మీసం ఆమెలో మరింత రాపిడి పెరిగి అలజడి రేగటంతో అన్నది. అబ్బా కూతురుగా ఉండవే, నువ్వు ఇలా మెలికలు తిరుగుతుంటే నేను వర్క్ ఎలా చెయ్యాలి అంటూ ఒక చేతిని ఆమె నడుము దగ్గరకు తీసుకొని వచ్చి డ్రెస్ పైకి లేపి గట్టిగా గిచ్చేసి అన్నాడు. అబ్బా బావా అని చిన్నగా అరుస్తూ, ఏంటి గిచ్చిన దగ్గర రుద్దుకుంటూ అతని మీసం పట్టుకు లాగింది సాత్విక. అబ్బా ఏంటో చెప్పవే, చెప్పకుండా ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తూ వర్క్ చేసుకొనివ్వకుండా ఏంటి నీ గోల అని అంటూ ఆమె నడుము చుట్టూ ఒక చేతిని గట్టిగా వేసి మరింత దగ్గరగా అదుముకొని చెవి చిన్నగా కొరికేస్తూ అన్నాడు. ఒక చేతితో వర్క్ చేస్తూనే ఒక కంటిని ల్యాప్టాప్ మీద వేసి మరో కంటిని ఆమె మీద ఉంచాడు నేత్ర. ఆమె పూర్తిగా అతని మీద వరిగిపోయి తలని వెనక్కి వాల్చేసి, బావా సంధ్య మన ఇంటి ఆడపిల్ల లెక్కే కదా, తనకి పుట్టింటి తరపున శ్రీమంతం చెయ్యాలి కదా. ఇప్పుడు తనకి 7వ నెల అనుకుంటా. పుట్టింటి తరపున శ్రీమంతం చేస్తే ఆడపిల్ల చాలా సంతోషపడుతుంది. అలానే తన ఆనందం రెట్టింపు అవుతుంది. పుట్టే బిడ్డ కూడా మంచిగా ఆరోగ్యంగా పుడతాడు అంట అని అతని మెడ చుట్టూ 2 చేతులు వేసి అన్నది. అప్పటి వరకు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టిన నేత్ర ఆగి, నీ ఇష్టమే అని అన్నాడు. నిజంగానే అంటున్నావా బావా అని సాత్విక అంటే, దానిలో నా అభ్యంతరం ఏముంటుంది, నిజానికి ఇవన్నీ మేము ఆలోచించాలి, కానీ ఆలోచించలేదు. 3వ నెల అప్పుడు అనుకుంటా, అది గుడ్ న్యూస్ చెప్పప్పుడు నేను రుద్ర వెళ్ళి కలిసి వచ్చాం చూసి దాన్ని. రుద్ర కూడా యష్మి అలా ఉండేసరికి దేని గురించి ఆలోచించలేకపోతున్నాడు. ఇప్పుడు మనమైనా ఆలోచించాలి కదా. దానికి అన్నయ్యలం 2 ఉన్నాం, కనీసం ఒక్కరైనా పట్టించుకోకపోతే ఎలా? నువ్వైనా ఇప్పటికి చెప్పావు, అలాగే చేద్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేసి సంధ్యకు చెప్తాను అని అంటుంటే, ఇప్పుడు కాదు బావా, సంధ్యకి సర్ప్రైజ్ ఇద్దాం అని సాత్విక అనటంతో ఓకే అలాగే అంటూ అతను మీసంతో ఆమె మెడ మీద రాస్తూ ఆమెతో చిలిపి పనులు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడే మహేంద్ర ఆఫీస్ నుండి వచ్చి అమ్మ సాత్విక అంటూ పిలవటంతో, మామయ్య గారు వచ్చారు బావా అంటూ తన బావని అతి కష్టం మీద వదిలించుకొని బయటకు వచ్చింది ఆ రూమ్లో నుండి నేత్ర. సాత్విక రూమ్ నుండి బయటకు వెళ్ళిన మరుక్షణమే రుద్రకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రుద్ర కూడా ఓకే, కానీ అక్కడ వద్దు, ఇక్కడ మన ఇంటిలోనే చేద్దాం అని అనటంతో నేత్ర కూడా ఓకే అన్నాడు. మరో 2 రోజుల్లో యష్మి, దాక్షాయిని ఇద్దరిని కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దాక్షాయిని ఆనందంలో ఉండటంతో దెబ్బలు మంటలు పుడుతున్నా కూడా పెద్దగా తెలియలేదు. యష్మి చిన్నగా లేచి నడవటం మొదలుపెట్టింది. అలానే తన కొడుకుకి చేయవలసిన పనులన్నీ గంగ సహాయంతో తనే చేస్తుంది. అలా తన కొడుకుకి తాను పనులు చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. సంవత్సరం రోజులు మిస్ అయిన ఆ ఫీలింగ్స్, హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు తన కొడుకుతో తీర్చుకుంటుంది. అలా మరో 2 రోజులు అయ్యేసరికి ఎక్కడ పరిస్థితి అక్కడ సద్దుమణిగింది. కార్తిక్ కూడా కొద్దిగా కోలుకుంటున్నాడు. రుద్ర దాక్షాయినితో సంధ్య సీమంతం గురించి మాట్లాడితే, అవునరా, నేను కూడా ఆ విషయం చెప్పాలి అనుకున్నాను, ఈలోపే ఇలా జరిగిపోయింది. కానీ ఇక్కడ చేస్తే అని రాజేంద్ర గురించి ఆలోచించి ఆగిపోయింది, పూర్తిగా చెప్పలేక. అమ్మా నువ్వు ఏమీ ఆలోచించొద్దు, నీ కూతురు సంతోషం గురించి మాత్రమే ఆలోచించు అంతే అని చెప్పటంతో, సరేరా నీ ఇష్టం అంటూ రుద్ర బొగ్గ మీద చేతులు వేసి ప్రేమగా తడుతూ అన్నది దాక్షాయిని. సరే నేను ఆ ఏర్పాటుల్లో ఉంటాను అని ఒక అడుగు ముందుకు వేసి మరలా వెనక్కి వచ్చి దాక్షాయిని వైపు చూసి ఆమె ఫేస్ని 2 చేతుల్లోనికి తీసుకొని ఆప్యాయంగా నుదుటి మీద ముద్దు పెట్టి ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. మరుక్షణం అక్కడ నుంచి పరుగులాంటి నడకతో ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకో ఆ క్షణం తన తల్లిని స్పర్శ మిస్ అవుతున్నాడన్న ఫీలింగ్ తనకు కలిగిందో ఏంటో. రుద్ర అలా చేస్తాడు అని ఊహించని ఆమె మొదటి సర్ప్రైజ్గా ఫీల్ అయినా ఆ తర్వాత షాకింగ్, ఆ తర్వాత ఆనందంతో
కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఇది కథ రుద్ర, నీ నుండి నేను కోరుకున్నది అని అనుకుంది. అత్తయ్య అంటూ యష్మి ఆ రూమ్లోనికి వస్తే కన్నీరు పెడుతున్న దాక్షాయణిని చూసి, అయ్యో అత్తయ్య, ఏమైంది? దెబ్బలు ఏమైనా మంటగా ఉన్నాయా? ఆయింట్మెంట్ రాయమంటారా? ఇలా కన్నీరు పెట్టుకుంటున్నారు ఎందుకు అని అడిగింది. ఇవి కన్నీళ్ళు కాదే, ఆనంద బాష్పాలు అంటూ జరిగింది చెప్పటంతో యష్మి కూడా ఆనందపడుతూ, మీ అబ్బాయి మీ మీద ఉన్న ప్రేమను ఇన్ని సంవత్సరాలు లోపల బాగానే అణిచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా బయటకు తీసేసరికి మీరు ఆ ప్రేమను తట్టుకోలేకపోతున్నారా అని అడిగింది. అవునే, వాడి ప్రేమను తట్టుకోలేం, కోపమని తట్టుకోలేం అని అన్నది. రుద్రనేత్ర ఇద్దరూ కలిసి సంధ్యకు శ్రీమంతం చేయాలి అని పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం చూడమని చెప్పారు పంతులు గారిని. ఆయన 2 రోజుల్లో ఉంది అని చెప్పటంతో అదే విషయాన్ని దాక్షాయినికి చెప్పటానికి రుద్ర ఇంటికి వచ్చాడు. కరెక్ట్గా అప్పుడే రాజేంద్ర దాక్షాయిని దగ్గరకు వచ్చాడు. కానీ ఆమె అతడిని చూసి భయపడలేదు. సూటిగా అతని వైపే చూస్తూ ఉంది. అతను నోరు తెరిచి మాట్లాడే లోపే, ఏంటి రాజేంద్ర, రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అని నా దగ్గరకు వస్తున్నావా? లేకపోతే ఇక తెలుసుకోలేకపోతున్నాను, నన్ను వదిలిపెట్టు, నా పని నేను చేసుకోవాలి అని ప్రాధేయపడటానికి వస్తున్నావా అని అన్నది సూటిగా రాజేంద్ర గల కళ్ళల్లోనికి చూస్తూనే. దాక్షాయిని అలా మాట్లాడుతుంటే రాజేంద్రకు కోపం పెరిగిపోతుంది. ఆ కోపంతో పిడికిలు బిగిస్తూ ఆమె మీదకు వెళ్ళాలి అనుకున్నాడు. కానీ అలా వెళితే ఖచ్చితంగా తర్వాత తన పతనం మరుక్షణమే జరిగిపోతుంది అని తనని హెచ్చరించటంతో ఆగి, అంటే కార్తీక్ని కాపాడింది ఎవరో నీకు తెలుసన్నమాట అని అడిగాడు. హ హ హ అని గట్టిగా నవ్వుతూ, ఏదో ఒకసారి ఏమరపాటుగా ఉంటే ప్రతిసారి అలానే ఉంటాను అనుకుంటే పొర్రపాటే రాజేంద్ర. నువ్వు మా మీద ఏ విధంగా నిఘా పెడతావో నీ మీద కూడా మేము అలానే నిఘా పెడతాము కదా అని అన్నది దాక్షాయిని. సరే, ఈ ఒక్క విషయం చెప్పు, ఇప్పుడు కార్తీక్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు రాజేంద్ర. ఎక్కడ ఉంటే నీకెందుకు, ఉండవలసిన చోట్లో సేఫ్గా ఉన్నాడు. ఎక్కడ ఉండాలో అక్కడ, నీకు కనబడకుండా ఉండేంత వరకు అని వంకరగా నవ్వుతూ, నీ రాజకీయ జీవితం పతనమైన తర్వాత బహుశా కార్తీక్ నీకు ఎదురుపడతాడులే, అప్పటి వరకు హ్యాపీగా తన లైఫ్ తాను జీవిస్తాడు. ఎన్ని రోజులు ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు దగ్గర, రాక్షసుడి దగ్గర డ్రైవర్గా పనిచేశాడు అనే ఒక గిల్ట్ ఫీల్ తనలో ఉంది. ఆ గిల్ట్ ఫీల్ ఈ సంవత్సరంలో తాను పోగొట్టుకుంటాడు అని పొగరుగా సమాధానం చెప్పింది దాక్షాయిని. ఆ మాటలు ఇవన్నీ రుద్ర బయట నుండి వింటూనే ఉన్నాడు. కానీ రూమ్ లోపలికి మాత్రం అడుగు పెట్టలేదు. ఎన్ని రోజులు నా నుండి ఆ కార్తీక్ని కాపాడతారో నేను కూడా చూస్తాను. ఆ కార్తీక్ని కాపాడింది ఒక్కడే. ఆ ఒక్కడు ఎవడు? ఈ రాష్ట్ర సీఎం. ఈ రాష్ట్రాన్నే శాసిస్తున్న నాకు తెలియకుండా ఉంటుందా అని ఈ రాష్ట్రంలో ఉన్న అణువణువు నా గుప్పెట్లో ఉంటుంది. త్వరలోనే కార్తీక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడి అంతు నీ అంతు కూడా చూస్తాను అని అన్నాడు. దానికి దాక్షాయిని మరింత గట్టిగా నవ్వుతూ, రాజేంద్ర, రాజేంద్ర, నువ్వు ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతావని నేనెప్పుడు అనుకోలేదు. సుమారు 7 సంవత్సరాల నుంచి రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు అని సాగదీస్తూ అంటూనే, నీ జీవితంలో రుద్రనేత్రుడు ఎవరో నీకు తెలిసిన మరుక్షణమే నువ్వే దేవుడి దగ్గరకు వెళ్ళటానికి టికెట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటావేమో అని అర్థం. అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీకే అర్థమైపోతుందిలే అని గర్వంగా నవ్వింది. ఎప్పటికీ రుద్రనేత్రుడు ఎవరు అనేది రాజేంద్ర తెలుసుకోలేడు అని. దాక్షాయిని అంటూ గట్టిగా అరిచాడు రాజేంద్ర. ఆ అరుపుకి ఏమాత్రం జగ్గని ఆమె, చాలు ఆపండి మీరు మీ అరుపులు. మీ అరుపుకి భయపడి దడిచే రోజులు ఎప్పుడో పోయాయి. ఆయన ఎందుకు ఇలా అరుస్తారు? అరిచి ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఇక్కడ నాయిస్ పొల్యూషన్ తప్ప ఏమీ ఉండదు అని అతడిని పైనుంచి కింద వరకు చూస్తూ వెటకారంగా అంటూనే, నీ ముందు నేను భయపడతాను అని అనుకుంటున్నావా? చెడుపైకి గంభీరంగా కనిపించిన ఎప్పటికీ మంచే గెలుస్తుంది. చెడు
ఎప్పుడు పైకి నీటి బుడగల పెద్దగా కనిపిస్తుంది, కానీ ఆ నీటి బుడగన ఉన్న నీరు ఎవ్వరికీ కనిపించకపోవచ్చు, కానీ నీటి బుడగ పగిలిపోతుంది, ఆ నీరు మారిపోదు అని నవ్వుతూ అన్నది. ఆమె మాటలకు తనలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పటికిప్పుడు ఆమెను ఏదైనా చేస్తే కానీ తన మనసు శాంతించదు ఏమో అనిపించింది. రుద్రనేత్రుడు ఎవరో చెప్పకపోతే ఇప్పుడు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆ యముడి దగ్గరకే వెళ్ళిపోతావు. వెళ్ళి హాయ్ చెప్పి రావటాలు ఏమీ ఉండవు. ఆయన దగ్గర సెటిల్ అయిపోవటమే. అప్పుడు నీకు తెలుస్తుంది నేనేంటో అని మరింత కోపంతో ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు రాజేంద్ర. చాలా అంటే చాలా బాగున్నాయి మీరు వేసే జోకులు. నేనే నవ్వలేక కష్టపడిపోతున్నాను. కష్టంగా ఉంది నవ్వటానికి కూడా. ఇదిగో మీరు చేసిన ఈ నిర్వాకం వల్ల ఈ దెబ్బకి అని తనని తాను ఒకసారి చూసుకొని అంటూనే, పిచ్చి అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఎప్పుడూ ఎర్రగడ్డకు వెళ్ళలేదు, చూడలేదు, కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అక్కడకు వెళ్ళే అవసరం లేదనిపిస్తుంది అని పెదవి విరుస్తూ అన్నది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు దాక్షాయిని. నా గురించి నీకు తెలియదు. నాకు తన మన అనే భేదం లేదు. నాకు రాజకీయాలే ముఖ్యం. అందుకే నువ్వు కోడలు అంటూ భేదం చూడకుండా నా గురించి నిజం తెలిసిన ప్రతి ఒక్కరూ పైకి పోవాలి అనుకున్నాను. అందుకే ఫస్ట్ ఆ కార్తీక్ని కూడా పైకి పంపించాను అని అన్నాడు. హ హ హ అని దాక్షాయిని మరింత గట్టిగా నవ్వుతూ, కలలో బ్రతకకు రాజేంద్ర, కాస్త నిజంలోనికి వచ్చి బ్రతకటం నేర్చుకో. కార్తీక్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను బెదిరించడానికి కార్తీక్ చనిపోయాడు అని నువ్వు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఇక కార్తీక్ని తప్పించింది ఎవరో తెలుసు. కార్తీక్ ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలుసు. అన్నీ తెలుసు. ఇక మా గురించి అంటావా? మాకు సపోర్ట్గా మా కొడుకు ఉన్నాడు. వాడి ముందు మీరు ఏమీ చెయ్యలేరు. ఒకవేళ చేస్తే కొడుకు చేసే విధ్వంసం గురించి మీకు తెలియకుండా ఉంటుందా? నేను పర్టికులర్గా నీ కొడుకు గురించి నీకు చెప్పాలా? ఆయన ఇప్పటి వరకు వాడి మనసులో నా మీద ఉన్న ప్రేమను ఏ రోజు బయటకు చెప్పలేదు. అమ్మ అని పిలవలేదు. ఇప్పుడు అమ్మ అంటూ చిన్నప్పుడు వాడు నా చుట్టూ ఎలా తిరిగాడో ఇప్పుడు కూడా అలానే అమ్మ అంటూ నా చుట్టూనే తిరుగుతున్నాడు. అటువంటి వాడు ఇక నన్ను క్షణమైనా వదిలిపెడతాడా? నాకేదైనా జరిగితే అలా జరగటానికి కారణమైన వాళ్ళు బ్రతికి ఉంటారా? ఒక్క క్షణం ఆలోచించు. నాకెందుకో డౌట్గా ఉంది అని రాజేంద్ర దగ్గరగా చిన్నగా నడుచుకుంటూ వచ్చి, నన్ను చంపటానికి యష్మి రూమ్లో ఒకడిని పెట్టావు కదా, వాడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకే తెలుస్తుంది నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమ ఉన్నదో. ఆ ప్రేమ ముందు మీ కోపం, ఆవేశం, పగ ఏమీ పనికిరావు. వాడికి కళ్ళ ముందు తల్లి మాత్రమే కనిపిస్తుంది. ఆ తల్లికి చిన్న గాయం అయితేనే అల్లాడిపోతాడు. ఇక నువ్వు నా ప్రాణాలే తీస్తాను అంటున్నా. అటువంటప్పుడు తండ్రి అని నీ మీద జాలి పడతాడు అని అనుకుంటున్నావా? ఏకంగా నన్ను పైకి పంపించాలి అంటున్నావు కదా. ఆ యమధర్మరాజు అక్కడకు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఆయన వేసే శిక్షని అనుభవించలేక ఇక్కడ చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటావు. అయినా మీరు చేసింది తప్పులు అనటం నాది పొరపాటు. ఘోరాలు, నేరాలు, ఎక్కడ ఎటువంటి మనిషి కూడా చేయని ఆకృత్యాలు, ఆక్రందనలు ఎంతోమంది జీవితాల మీద కొట్టారు. వాళ్ళందరి ఉసురు ఊరికే పోతుందా? ఖచ్చితంగా మీకే తగులుతుంది. ఖచ్చితంగా నువ్వు కుక్క కంటే దారుణమైన చావు చేస్తావు. చూస్తూ ఉండండి. ఆ రోజు మీ కళ్ళ ముందు ఖచ్చితంగా నేను ఉంటాను. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ దాక్షాయిని చెప్పిన మాట వింటే సంతోషంగా బ్రతికేవాడిని అని. తప్పు చేశాను అని మీరు అప్పుడు పశ్చాత్తాపడ్డా మీ మనసులో ఫీల్ అయ్యినా కూడా ఎటువంటి యూజు ఉండదు. ఇప్పుడు అనుకున్న లాభం లేదులేండి. ఒకప్పుడు నేను చెప్పాను మీరు మారితే సంతోషంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను అని. కానీ నాకు రాజకీయం కావాలి, నువ్వు వద్దు అని అన్నట్లుగా ప్రవర్తించి మీరు అనుకున్నట్లుగానే మీకు ఇష్టమైన దారిలోనే వెళ్ళారు. ఇప్పుడు మారాలి అనుకున్న అవకాశం నీకు లేదు.
మీ మరణం మీ వెనకే పొంచి ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా నీ మీదకు దూకుతుందా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు కోసం అని చాలా కోపంగా ఆవేశంగా అన్నది దాక్షాయిని. అప్పటికే ఆమె మాటలకు అతని ఫేస్కి అంత ఏసీలో కూడా ఫుల్ స్వెట్ పట్టేసింది. షవర్ చేసి వచ్చాడా అన్నంతగా తల నుండి అరికాలి వరకు నీరు కారుతుంది. ఫుల్ టెన్షన్, కంగారు వచ్చేస్తుంది రాజేంద్రకు. అయినా అది ఏమీ బయటకు చూపించకుండా అంత జరిగే వరకు నేను చూస్తూ ఊరుకుంటాను అని అనుకుంటున్నావా? ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపేస్తాను అంటూ ఆమె మీదకు వెళ్ళాడు రాజేంద్ర. అప్పటి వరకు బయట ఉండి వాళ్ళ మాటలు వింటున్న రుద్ర ఇక మనం లోపలికి ఎంటర్ అవ్వవలసిన టైం వచ్చేసింది అని అనుకుంటూ అమ్మా అమ్మా అని గట్టిగా బయట నుండే పిలుస్తూ తన తల్లి దాక్షాయిని రూమ్ లోపలికి అడుగుపెట్టాడు. ఆమె మీదకు వెళుతూ ఉన్నవాడు రుద్ర గొంతు వినటంతో వెనక్కి తగ్గాడు రాజేంద్ర. అతనిలో విసుగు, అసహనం. రుద్ర ఇప్పుడే రావాలా? కాసేపు ఆగి వచ్చుంటే బాగుండేది అని అనుకున్నాడు. దాక్షాయిని పెదవుల్లో గర్వంతో పొగరుతో కూడిన నవ్వు. అది రాజేంద్రకు అస్సలు నచ్చలేదు. నీ అంతు చూస్తాను, ఇక పైన నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే అన్నట్లుగా రాజేంద్ర దాక్షాయిని వైపు చూశాడు. ఒకరికి ఒకరు చూపులతోనే సవాళ్ళు విసురుకుంటున్నారు మొగుడు పెళ్ళాలు ఇద్దరు. ఏంటమ్మా ఇలా నిలబడి ఉన్నావు? డాక్టర్ ఏమని చెప్పారు? నువ్వు పూర్తిగా 1 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారా లేదా? నువ్వు ఇలా నిలబడి కష్టపడితే ఎలా అంటూ దాక్షాయిని చిన్నగా నడిపించుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు రుద్ర. తనకి కష్టంగా ఉన్న పైకి నవ్వుతూ, ఏంటి నాన్న ఇలా వచ్చావు? అమ్మతో ఏమైనా మాట్లాడాలా అని రాని నవ్వుని పెదవుల మీదకు బలవంతంగా తెచ్చుకొని అడిగాడు రుద్ర రాజేంద్రను. అవునరా, మీ అమ్మకి ఇలా జరిగింది కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఎలా ఉందో చూద్దాము అని వచ్చాను. ఇంకొక 10 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికోసం నేను బిజీగా ఉన్నాను. మీ అమ్మ కోసం రావడానికి కూడా వీలు కుదరటం లేదు. అందుకే ఇప్పుడు వీలు చేసుకుని మరీ మీ అమ్మ దగ్గరకు వచ్చాను అని కోపంగా దాక్షాయిని చూస్తూనే రుద్రతో మాత్రం దాక్షాయినికి అలా జరగటం తనకి చాలా బాధగా ఉంది అన్నట్లుగా మాట్లాడాడు. అవునా అని అంటూనే, అయినా మీరేమీ బాధపడకండి నాన్న, ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో కూడా మన పార్టీనే గెలుస్తుంది, అందులో డౌటే లేదు. మన పార్టీకి ఎదురు అన్నది లేనే లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చతికిల పడిపోయారు. ఇక మనకు ఎదురు నిలిచేది ఎవరు? ఖచ్చితంగా మన పార్టీ గెలుస్తుంది ఎక్కువ మెజారిటీతో అని పెదవులు ఒక సైడ్కి విచ్చుకుంటుంటే అన్నాడు రుద్ర. నేను కూడా అదే కోరుకుంటున్నాను రుద్ర, ఖచ్చితంగా మన పార్టీనే గెలుస్తుంది, మన పార్టీనే గెలవాలి అని దాక్షాయిని చూస్తూ కోపంగా కసిగా పిడికిలు బిగిస్తూ అన్నాడు రాజేంద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ. రేపటి భాగంతో కలుసుకుందాం.